హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వెన్నీ కుకింగ్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే మా ఛానల్ గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఛానల్‌లో మంచి జ్యూసు, కర్రీ వండానండి. ఈ వీడియో అయిపోయిన దాకా ఆహ్, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకే అండి. మనం వీడియోలోకి వెళ్దాము. ఈరోజు నేను మంచి జ్యూస్ ఒకటి, అలాగే గోంగూర పప్పు వండానండి. గోంగూర పప్పు అంటే చాలామందికి ఇష్టం. ఇలా చేయండి ఒకసారి నేను చేసినట్లుగా. ముందుగా నేను బీట్రూట్‌ని తీసుకొని వాటిని పీల్ తీసేసి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టానండి. అంతకంటే ముందుగా పాలు కాగబెట్టేసి నేను తోడేసానండి. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ భోజనం టయానికి పెరుగు ఉండాలండి. పెరుగు లేకపోతే అసలకి బాగోదు. అందుకనే నాకు భోజనం టయానికి నేను ఉదయం పూటే తోడేస్తానండి పాలు కాగబెట్టి. లవంగంలోనే పాలు కాగబెట్టి హాట్ వాటర్ తాగుతాను. కొంతమంది నైటే అనేది కాగబెట్టుకొని తోడేసుకుంటారు. నేను అలా కాదు. ఉదయం పూటే నేను కాగబెట్టి మధ్యాహ్నానికి 1 కల్లా తోడుకుంటదండి అది. 4, 5 గంటల్లోకి సరిపోద్ది కదండీ! ఆ తర్వాత ఎగ్స్ ఉడకబెట్టాను. మా పాపకి ఒక్కొక్క రోజు టిఫిన్ వద్దన్నా, ఇంకా ఇలాగా చేసి పెడతా ఉంటానండి. ఓకే అండి. ఆ తర్వాత అవి బీట్రూట్‌ని పీల్ తీసేసి ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడకబెట్టానండి. ఆ తర్వాత పాలు కాగబెట్టాను. ఆ 2 అనేది ఫ్యాన్ కింద పెట్టేసాను ఆరిపోవాలని. ఎందుకంటే మిక్సీ పట్టుకోవాలి కండి. వేడి వేడిది మిక్సీ పట్టుకోకూడదు. మిక్సీ అనేది పాడైపోద్ది. అవి ఆరిన తర్వాతే మనం పట్టుకొని జ్యూస్ అనేది మనం తాగాలి. ఆ తర్వాత గోంగూర పప్పు వండుదాం అనుకున్నాం కండి. అయితే నిన్న నేను తోటకూర, గోంగూర కర్రీ చేశాను కదండీ! తోటకూర 2 కట్టలు, గోంగూర 2 కట్టలు తీసుకున్నానండి. అయితే నిన్న 2 తోటకూర కట్టలు, 2 గోంగూర కట్టల్లో ఒక కట్ట గోంగూర కట్ట పక్కన పెట్టానండి. ఎందుకంటే 2 ఏస్తే కర్రీ అనేది పుల్లగా ఉంటది. కాబట్టి నేను ఒక కట్ట ఏసి ఈరోజు గోంగూర పప్పు వండుదామని అలా ఉంచాను. ఇక ఆ గోంగూరని మనం కాడలతో వేరు చేసి ఆకుల్ని అది ఒక తుల్లులు గిన్నెలో వేసుకొని వాటర్ ఉన్నా కొంచెం పోద్దని గిన్నెలో వేసుకున్నానండి. ఆ తర్వాత ఒక గిద్ద పప్పు తీసుకున్నాను. అంటే ఇప్పుడు గిద్దలంటే ఎవరికి తెలవదు. ఒక టీ గ్లాస్ అంటే టీ గ్లాసులు చిన్నవి కాబట్టి అలాంటి 2 గ్లాసులండి. అవి ఫ్రై చేసుకొని మంచిగా దోరగా ఏగితేనే పప్పు అనేది టేస్టీగా ఉంటుందండి. పప్పు ఎప్పుడైనా వేపుకొని మన పప్పు వండుకుంటేనే రుచిగా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చీలు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఉప్పు, కారం, 2 స్పూన్లు కారం, 1 స్పూను ఉప్పు, ఒక అర స్పూను పసుపు, నూనె వేయలేదండి. తర్వాత వేసాను. అది నేను చూపించలేదు. నూనె కూడా వేసుకోవాలి. ఇంకా మనం 2 గ్లాసులన్నర వాటర్ పోసుకున్నానండి. పోసుకున్న తర్వాత ఇంక మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 5, 6 విజిలొచ్చిందాకా మనం చూసుకోవాలండి. ఇంకా అంతేనండి. అవి ఉడికే లోపులో ఈ లోపులో ఎగ్సు ఉడికినాయో లేదో అదిగోండండి ఎగ్సు ఉడికేయడం ఎలా తెలిసిద్దంటే మనకి కొంచెం ఆ గుడ్డుకున్న పొర అనేది పగిలినది మనకు అర్థమవుద్దండి. వాటర్ తెరులుతుంటే మనం కొంత కళ్ళుప్పు వేసుకుంటే కోడిగుడ్డు అనేది మనకి ఉడికిద్దండి. తొందరగా ఉడికిద్ది. మనకు అర్థమయ్యిద్ది. అవి కోడిగుడ్లు ఉడికాయండి. పక్కన పెట్టేశాను. అంతలోకే ఈ లోపల పప్పు కూడా ఉడికిందండి. పప్పు ఉడికిన తర్వాత నేను మూత తీసి చూశానండి. కొంచెం పలుకుందని నేను మళ్ళీ పెట్టి పొయ్యి మీద పెట్టేసి అలా ఉంచాను. ఎందుకంటే గోంగూర పప్పుకి ఎప్పుడైనా కొంచెం మెత్తగా ఉంటే బాగోదండి. ఏదైనా కొంచెం కొంచెం తింటంటే పప్పు తగిలితేనే నాకైతే టేస్టీగా ఉంటదండి. నాకైతే అలా నచ్చిద్ది. మీరు మెత్తగా కావాలంటే మెత్తగైనా వండుకోవచ్చు. అలాగే నేను ఇవి బీట్రూటు, పాలు కాగబెట్టి ఇవి ఉడకబెట్టి పెట్టాను కదండీ! అవి శుభ్రంగా చల్లగా అయిపోయిందండి. ఇంక మనం అదిగోండండి అది ఉడకపెడుతున్నాను. ఈ లోపల ఇంక మిక్సీ పట్టుకుందాంలే అని ఇంక అప్పటికి 7, 7:30 అలా అయిందండి. కొంచెం బెల్లం వేసాను.
ఆ తర్వాత పాలు కూడా పోసాను, కొంచెం యాలకుల పొడి వేసానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బాదం పప్పులు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే ఈసారి ఇలా చేశాను. చాలా అంటే చాలా బాగుందండి టేస్టీగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఈ బీట్రూట్ జ్యూసు బయట బయట దానికంటే ఇంట్లో ఇలా చేసుకొని తింటే, ఇలా చాలా పచ్చి దాని మీద కూడా ఇది ఇలా చేసుకొని తాగితే మనకి హెల్దీ ప్లస్ మన చర్మం గ్లో వస్తుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇంకా వెంటనే ఒక బాయిల్డ్ ఎగ్, ఈ జ్యూసు మా పాపకి ఇచ్చాను. నేను కూడా ఒక గ్లాసు నాకు అయింది. కొన్ని జీడిపప్పుల పలుకులు వేసానండి. ఇక అలాగా పప్పు అనేది నీట్గా ఉడికిపోయింది. దాన్ని మెదుపుకొని పప్పు గుత్తితో ఇక తాలింపు పెట్టుకున్నానండి. ఇంకా అంతే, తాలింపులో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఎండుమిర్చి, అలాగే కొంచెం ఇంగువ, ఇంకా అంతేనండి. కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవడమేనండి. అది అయిన తర్వాత ఇంకా మనం సర్వ్ చేసుకొని తింటమే. లాస్ట్లో కొంచెం టిఫిన్ లాగా కావాలనుకుంటే మా పాపకి నేను ఒక దోశ వేసి ఇచ్చాను. అవి తాగిన గంటకి గంటన్నరకి 9 కల్లా అలాగా నా పని ఇక 8:30కి అయిపోయిందండి వర్క్ నాది. ఇంకంతేనండి. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయండి మా రెసిపీస్? ఇంకా 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 మంచి మంచి రెసిపీస్ చేయాలని మా ఛానల్ మీరు సపోర్ట్ చేయాలి, మోటివేషన్ చేయండి. మీ లైకే నాకు మంచి బూస్టప్ ఇచ్చిద్దని నేను అనుకుంటున్నానండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.